అంబేద్కర్ పార్క్ వద్ద సర్వే నంబర్ 155లో దాయర్గూడకు చెందిన ఎస్సీలు గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తుండే. వాళ్ళని 1984 నుంచి కూడా ఉన్నారు. కానీ హైడ్రా వాళ్ళు వచ్చి సడన్గా వాళ్ళని బీకేసి ఫెన్సింగ్ వేసేసారు. ఎందుకు వేసారు అంటే చెప్పరు. ఎందుకంటే పేదోళ్ళు కాబట్టి, దళితులు కాబట్టి పీక్ అవతల పడేస్తారు, కానీ మిగతా వాళ్ళలాగా ముట్టుకోరు. ఇదే కూకట్పల్లిలో నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. రంగదాముని చెరువు కట్ట అని ఒకటి ఉంది. ఆ రంగదాముని చెరువు కట్టను తొలిచి ఒక కంపెనీ, మకుట తరంగట ఒక కంపెనీ, ఓ పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్ వేసారు. ఒక్కొక్క ఫ్లాట్ 2 నుంచి 3 కోట్లకు అమ్ముకుంటారు. దాన్ని మాత్రం హైదరాబాద్ చూడరు అసలు. దాని దిక్కు మాత్రం హైదరాబాద్ పోనేవారు. ఎందుకంటే దాని వెనుక పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయి. ఇక పేర్లు చెప్తే నన్ను బదనాం చేస్తారు, మళ్ళీ వీళ్ళ పేరు చెప్పింది వాళ్ళ పేరు చెప్పింది అని. కానీ ఆ పేర్లు మకుట తరంగ అనేది కంపెనీ పేర్లు మీరు తెలుసుకోండి. వాళ్ళని మాత్రం ముట్టుకుంటలేరు. నేను ఆ కంపెనీ ఫోటోతో సహా, వెంచర్ ఫోటోతో సహా హైడ్రా కంప్లైంట్ చేస్తాను. హైడ్రా యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా హైడ్రా పెద్దవాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది అని అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే లిటరలీ ఆ తూముని తొలిచి రిటైనింగ్ వాల్ కట్టి అందులోకి వెళ్ళి వెంచర్ వేసారు. ఎంత ధైర్యం ఉండాలి వెంచర్ వేయడానికి, చెరువును అట్లా తీసుకోవడానికి. సో డెఫినెట్గా దీని మీద హైడ్రా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మన కూకట్పల్లి వై జంక్షన్లో భయంకరమైన ట్రాఫిక్. మేము ఇలా రాంగా పోంగా ప్రోగ్రామ్ కూడా అర్ధగంట ఆగినాం. ఇక జేఎన్టీ దగ్గర అయితే పరిస్థితి మరీ దారుణం. జేఎన్టీయూ టు ప్రగతి నగర్ పోయేది ఇక ఎట్లయిపోయిందంటే, మేము ఒకప్పుడు బాచ్పల్లి ఇంజనీరింగ్ చేసినప్పుడు అయితే లారీలు ఎక్కిపోయేది, బస్సు కూడా పోకపోతుండే అటు సైడ్. ఇప్పుడు పరిస్థితి ఏంది అని అంటే, అసలు అక్కడి నుంచి మొదలు పెడితే హైటెక్ సిటీ దాకా వేల వెహికల్లు, వేల మంది ట్రావెల్, చాలా చాలా ఎక్కువ స్ట్రెస్ ఉంది. పైగా మధ్యలో జేఎన్టీ ఉంది. జేఎన్టీ పిల్లలు కూడా 2-3 ఈ మధ్య యాక్సిడెంట్ అయింది. జేఎన్టీ కాలేజ్కి ఏంటంటే పరిస్థితి, అయితే మెట్రో సౌకర్యంగా లేదు, అయితే బస్ స్టాండ్ సౌకర్యంగా లేదు. బస్ స్టాండ్స్ డివైడెడ్ ఉన్నాయి, మెట్రో డివైడెడ్ ఉంది, ఆ పిల్లలు పోలేని పరిస్థితి ఉన్నది. సో ప్రతి ఒక్కరికి కూడా ఇన్కన్వీనియంట్గా జేఎన్టీయూ సర్కిల్ తయారైంది. కాబట్టి దాన్ని మంచిగా చేయాలి, అక్కడ అండర్ పాస్ కావాలని చెప్పి ఒక డిమాండ్ ఉంది. దానికోసం మరి ప్రయత్నం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాము. అదేవిధంగా ఇక మన పొలిటికల్గా మరి మీ అందరికీ తెలుసు, ఉప్పలు, మల్కాజ్గిరి, కుత్బులాపూరు, మేడ్చలు, కూకట్పల్లి ఈ నియోజకవర్గాలన్నింటిలో కూడా ఎవరు గెలిచిర్రు? మొత్తం బీటీ బ్యాచ్ గెలిచింది. వాళ్ళు గెలవలే, అందులో వేరే పార్టీలలో గెలిచి, బీటీ బ్యాచ్ అంటే తెలుసు కదా, బంగారు తెలంగాణ బ్యాచ్ అని అంటారు. యూటీ బ్యాచ్ అంటే ఉద్యమం బ్యాచ్. ఉద్యమం బ్యాచ్ గెలవలే ఎవరు, మొత్తం బీటీ బ్యాచ్ గెలిచిర్రు. గెలిచిన వాళ్ళు అంతా ఇళ్ళకి వచ్చిర్రు అన్నట్టు. ఉప్పల్ నియోజకవర్గంలో మొదలంటే షేర్ సుభాష్ రెడ్డి అన్న, అది మన బేతి సుభాష్ రెడ్డి అన్న గెలిచిండు. కానీ మొన్న కాంగ్రెస్లో గెలిచిన ఉప్పల్ ఆయన కూడా కాంగ్రెస్ మనిషి లక్ష్మారెడ్డి లాస్ట్ మినిట్లో వచ్చి టికెట్ తీసుకొని ఆయన గెలిచి. మల్కాజ్గిరిలో అంటే మన మల్లారెడ్డి గారు అందులో టీడీపీలో గెలిచి ఆయన ఇటు వచ్చి. కుత్బులాపూర్లో వివేక్ గారు కూడా టీడీపీలో గెలిచి ఆయన ఇటు వచ్చి. మేడ్చల్లో కూడా సేమ్ సిచ్యువేషన్, కూకట్పల్లి సేమ్ సిచ్యువేషన్. వీళ్ళందరూ ఏంది అని అంటే, ఉద్యమాలు చేసినటువంటి ప్రతి ఒక్క ప్రజల్ని కూడా అనగదొక్కి కంప్లీట్గా ఈ బంగారు తెలంగాణ బ్యాచ్ మొత్తం మేడ్చల్లో ఎందుకు వచ్చిరు వీళ్ళంటే, అభివృద్ధి కోసం రాలే. ఎందుకంటే అభివృద్ధి అనేది ఏడ కనబడలే నాకు మేడ్చల్లో తిరుగుతాయి. అంటే పై సోప్ టాప్ మంచిగా ఉంది, 1-2 పెద్ద రోడ్లు ఉంటాయి, దాని చుట్టూ అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉంటాయి, ఓకే. వెనక చూస్తే మాత్రం గల్లీలల్లా భయంకరమైన పరిస్థితి. ఎందుకు వచ్చింది వీళ్ళు, ఎందుకు వచ్చిరు ఈ బీటీ బ్యాచ్? తెలంగాణ డెవలప్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరు ఇట్లా ఉండరు. మరి 10 ఏళ్లల్లో చాలా డెవలప్ చేసి ఉండొచ్చు. ఎందుకు వచ్చిరంటే చెరువుల కోసం, భూముల కోసం, పవర్ కోసం వచ్చి ప్రతి ఒక్కరు, ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారు స్థానికంగా చెరువుల కబ్జా, భూముల కబ్జా. ఇక నేను ఎన్ని చెప్పాలి డీటెయిల్స్ చెప్దామంటే భయంకరమైన పరిస్థితి ఉంది. ఇక్కడ మొత్తం కుత్బులాపూర్నైతే కబ్జాలపూర్ అని పెట్టేసారు. ఇక కూకట్పల్లి మొత్తం బ్లూ షీట్స్, ఎక్కడ చూడు బ్లూ షీట్సే. ఏం బ్లూ షీట్స్ ఏందో అర్థమే కావు, అన్ని బ్లూ షీట్స్ ఉన్నాయి ఎక్కడ చూస్తే అక్కడ. కానీ ఇన్ని ప్రైవేట్గా ఇంత డెవలప్ అయిన వీళ్ళు తప్పితే ఎక్కడ ఒక గవర్నమెంట్ హాస్పిటల్ లేదు. ఒక 100 పడకల హాస్పిటల్ ఇంత 32 లక్షల మందికి ఏ ఒక్క నియోజకవర్గంలో లేదు. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను నవ్వుకుంటున్నాను, నేను అక్కడెక్కడ ఆదిలాబాద్ పోయి అభివృద్ధి జరగలేదు అనుకుంటున్నా. మేడ్చల్ ఏంది ఇట్లా పరిస్థితి ఉందండి. గమ్మత్ ఏంటంటే 6 అడుగుల బుల్లెట్ హెల్త్ మినిస్టర్, ఆయన ఎక్కడ కట్టలే మరి 100 పడకల హాస్పిటల్. ఐటీ మినిస్టరు, డిఫాక్టో చీఫ్ మినిస్టరు కేటీఆర్ గారు, ఆయన మొత్తం అసలు అర్బన్ ఏరియా అంతా మొత్తం అద్భుతంగా వేసేసిన మున్సిపాలిటీ అన్నారు. ఏం అద్భుతమైంది అసలు? మేడ్చల్ చూస్తే తెలుస్తుంది ఏం అద్భుతమైంది, ఏం అభివృద్ధి అయిందో. ప్రజలకు మాత్రం లాభం కాలే. అక్కడనో 1-2 సీసీ రోడ్లు వేసారు, కానీ అన్ని సేమ్ ప్రాబ్లమ్స్. రిజిస్ట్రేషన్స్ ప్రాబ్లమ్స్ అట్లే ఉన్నాయి, నల్లా ప్రాబ్లమ్స్ అట్లనే ఉన్నాయి, నాలా ప్రాబ్లమ్స్ అట్లనే ఉన్నాయి. మరి ఏం అభివృద్ధి? అభివృద్ధి అంటే ఏంది? లైట్లు, రోడ్లు, ఇంటర్నేషనల్ బ్రాండ్లు, ఇంతేనా? మరి జనంకి ఏమైనా ఏం లేదా? దోమలు బుక్కుతున్నారు నిజంగా. దమ్మాయిగూడలో చూస్తేనైతే జనాలు ఘోరమైన పరిస్థితి ఉంది. ఈ ఇద్దరు కూడా మొత్తం చాలా
చాలా డెవలప్ చేసినామని చెప్పుకునే బీఆర్ఎస్లో కూడా మేడ్చల్ అయితే అభివృద్ధి కాలేదు. కాంగ్రెస్ వచ్చినాక ఇక పెనంలోకి వెళ్ళి పొయ్యిల పడ్డ పరిస్థితి అయింది. ఆ మాత్రం అంతో ఇంతో జరిగింది కూడా కాంగ్రెస్ వచ్చినాక మొత్తానికంటే మొత్తం కూడా అసలు ప్రజలకు కన్సర్న్ లేకుండా పోయింది. ఉన్న ఆ మాత్రం ఉన్న 5-6 హాస్పిటళ్లలో కూడా సూది ఉంటే దూది లేదు, దూది ఉంటే సూది లేదన్న పరిస్థితి ఉన్నది తప్పితే ఘోరమైన పరిస్థితి అయిపోయింది. సో దయచేసి నేను మేడ్చల్ జిల్లా ప్రజలను కోరేది ఒకటే, మీరు మనకు కావలసినటువంటి మౌలిక వసతుల కోసం డెఫినెట్గా నడుం బిగించి పోరాటం చేయకపోతే ఎవరు పట్టించుకోరు. మీరంతా బిజీగా ఉంటారు మాకు తెలుసు. అందరు పాపం హైదరాబాద్కి రావాలి, ఉద్యోగాలు చేయాలి, పోవాలి. అందరు పేద ప్రజలే, డిపెండెంట్గా ఉన్నటువంటి ప్రజలు అర్బన్ అయిపోయారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ అయిపోయారు, ఇంకా ఘోరం అవుతుంది మీ పరిస్థితి. మౌలిక వసతుల కోసం మాత్రం పోరాటం చేద్దాం. జాగృతి మీ పక్షాన నిలబడుతుంది. ఖచ్చితంగా ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక 100 పడకల హాస్పిటల్ కోసం ప్రయత్నం చేస్తాం. ప్రతి చోట కూడా గవర్నమెంట్ పాఠశాలల కోసం, గవర్నమెంట్ కళాశాలల కోసం ప్రయత్నం చేస్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ప్రయత్నం చేస్తాం. ట్రాఫిక్ కొంచెం తగ్గడానికి ప్రయత్నం చేస్తాం. రోడ్లలో గుంతలు పోవడానికి ప్రయత్నం చేస్తాం. అన్నిటికన్నా ఎక్కువ జవహర్ నగర్లో ఏదైతే డంప్ యార్డ్ ఉందో అది రిమూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. దానికోసం చాలా పెద్ద ఎత్తున ప్రజలు అక్కడ పోరాటం చేస్తున్నారు. ఆ మొత్తం 300 ఎకరాలలో వేల మంది ప్రజలు ఉన్నారు. ఒక్కరికంటే ఒక్కడికి కూడా పట్టా ఇల్లు లేనటువంటి పరిస్థితి ఉంది. అంటే కనీస భద్రత, ఒక సేఫ్టీ సెక్యూరిటీ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఇక రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరి ఎంపీ ఉండే, ఆయనకి ఇవన్నీ తెలుసు ప్రాబ్లమ్స్. ఇవాళ ఆయన ముఖ్యమంత్రి ఆయన గనక ఈ ముఖ్యమంత్రిగా ఉండి కూడా మేడ్చల్ జిల్లాను పట్టించుకోకపోతే చరిత్ర ఆయనను క్షమించదు. అన్ని సమస్యలు తెలిసి దగ్గరుండి తెలిసిన అతను. అదేవిధంగా రాజేంద్ర అన్న, ఈటల రాజేంద్ర అన్న ఎంపీగా ఉన్నారు. కానీ ఎన్నో పనులు సెంట్రల్ నుంచి పెండింగ్ ఉన్నప్పటికీ కనీసం ఆయన రెస్పాన్స్ ఇవ్వడం కానీ రావడం పోవడం కానీ జరుగుతలేదని ప్రజలు చెప్పిర్రు. దయచేసి దాన్ని మార్చుకొని ప్రజల కోసం ప్రయత్నం చేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మరి అల్టిమేట్గా మేము చెప్పేది ఒకటే, ఈ జనం బాట కార్యక్రమంలో సమస్యల్ని చూస్తున్నాం, వాటిని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తాం, ఫాలో అప్ చేసుకుంటాం. మళ్ళీ మేడ్చల్లో మా కమిటీని పెద్ద ఎత్తున వేసుకొని ఆ కమిటీ ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా ఫాలో అప్ చేసి ప్రజల సమస్యలు కొంత పరిష్కారం చేసే దిశగా ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి మీకు. ఇవాళ మనం ప్రెస్ మీట్ తర్వాత యాక్చువల్లీ మేము ఇక్కడ ఒక ఏరియాకి పోవాలి. ఏం ఏరియా ఇది? ఇందిరానగర్. ఇందిరానగర్ ఏరియాలో పరిస్థితి ఎట్లుందంటే 4 బస్తీలలో ఇది ఫోటో ఏంటంటే చిన్న పాప ఇంటి లోపలికి వచ్చిన డ్రైనేజ్ నీళ్ళని ఎత్తిపోసుకుంటుంది. ఇంటి లోపలికి మొత్తం పక్కనున్న మురుగు నీరు వస్తే అది ఎత్తిపోసుకుంటుంది. ఇందిరానగర్ ఈ 4-5 ఏరియాలు. అయితే ఈ బస్తీ చూసి మేము ఇక్కడ క్లీన్ చేయమని డిమాండ్ చేద్దాం ప్రభుత్వాన్ని అని పోతే ఇక్కడ ఎమ్మెల్యే గారు కృష్ణారావు గారు మేము ఆడ లంచ్ చేసే టైంలో ఆయన జేసీబీలు వేసుకొని అడిగిపోయాడు. పోయి ఇప్పుడు ఆడంతా క్లీన్ చేయించి బయటకు వస్తున్నాడు. మరి ఈ సోయి ముంగటేమైందే? ఈ 10 ఏళ్ళు ఈ సోయి ఉండొచ్చు కదా. జాగృతోళ్ళు జనం బాట అని పెట్టుకొని వచ్చేదాకా కూడా ఎమ్మెల్యేలు కదలకుండా, ప్రజల కష్టాలు పట్టించుకోకుండా ఎంత దారుణం ఇది. ఇది మీ కాన్షియన్సే కదా, మీ కోటేషన్ వాళ్ళే కదా. ఇప్పుడు ఆయన పోయి ఆడ కూర్చున్నాడు కృష్ణారావు గారు 2 గంటల నుంచి. ఆయన కబ్జాలు చేసుడు బంద్ చేసి అప్పుడప్పుడు జనాన్ని చూస్తేనేమో ఏమైనా ప్రజల కష్టాలు అర్థమవుతాయి. తెల్లారులేస్తే కబ్జాలు, తెల్లారులేస్తే సెటిల్మెంట్లు, అంతే తప్పితే ప్రజలను పట్టించుకోకుండా ఉన్నారనేటటువంటి ఆరోపణలు మొత్తం మేడ్చల్లో ఉన్న అందరు ఎమ్మెల్యేల మీద కూడా ఉన్నాయి. మరి ఒకరు అని నేను పేరు చెప్పదలుచుకోలేదు. సరే, మీరు సంపాదించుకున్నారు, కానీ ఇప్పుడో ప్రజల దిక్కన్నా చూడాలి అని నేను కోరుతా ఉన్నా. రెండవది, హైడ్రా మాత్రం చాలా దారుణంగా ఈ మేడ్చల్ మొత్తంలో కూడా పెద్దవాళ్ళ పక్షాన్ని పనిచేస్తుంది. నేను ప్రతి చోట నాకు వచ్చినటువంటి కంప్లైంట్స్ని హైడ్రా కమిషనర్ గారికి ఫార్వర్డ్ చేస్తా. మీరు చర్యలు తీసుకోకపోతే మాత్రం మీరు, మీ ప్రభుత్వం పెద్దల పక్షమే, పేదల పక్షం కాదనేటటువంటి క్లారిటీ ప్రజలకు వస్తుందన్న విషయాన్ని తెలియజేస్తూ మళ్ళొకసారి మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. సారీ, కొంచెం లాంగ్ ప్రెస్ మీట్ అయింది, కానీ బాధ ఎంత అవుతుందంటే అక్కడ పరిస్థితులు చూస్తే చాలా ఘోరంగా ఉంది. అసలు భూదేవి నగర్ మీకు అవకాశం ఉంటే దయచేసి మీడియా మిత్రులు పోండి. ఎందుకంటే కొంచెమన్నా ప్రభుత్వానికి ఏమన్నా సిగ్గు వస్తుందేమో. రైలు పట్టాలు ఎట్లుంటే పట్టాలు చుట్టూనే ఒక్క బాత్రూమ్ లేదు, నాట్ ఈవెన్ సింగిల్ బాత్రూమ్. ఎంత బాధ అయిందంటే అందుకే అక్కడ కట్టిస్తామని ఇమీడియట్గా చెప్పడం జరిగింది. సో ఇట్లాంటి అనేక అంశాలు, నిజంగా ఇది ఒక సామెత చెప్తారు పెద్దవాళ్ళు, విశ్వ పర్యటన చేస్తే నాలెడ్జ్ వస్తుందని చెప్తారు. నిజంగా అర్థమవుతున్నాయి ప్రజల కష్టాలేంది, ప్రజల బాధలేంది, ఇంత దారుణమైంది, అది కూడా హైదరాబాద్ పక్కనేంది అన్నటువంటి విషయం. ఇంకా పోరాట స్ఫూర్తిని ఇది పెంచుతుంది. కాబట్టి ప్రజల కోసం మరింత బలంగా పోరాటం చేస్తామని జాగృతి తరఫున ప్రకటిస్తూ సెలవు తీసుకున్నాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ.
జై తెలంగాణ. వీక్ అనిపిస్తుంది, లేట్ అయిందా మరన్నా? మహబూబ్ నగర్ వచ్చారు. ఇది తీసుకో. మీకు అవకాశం ఉంటే ఈ జిల్లాలో ఉంటున్నట్టుగా సమాచారం. అంటే ఎప్పుడో 2014లో జరిగినటువంటి సెన్సెస్, 2011లో జరిగినటువంటి సెన్సెస్లో చూసుకుంటే తక్కువ జనాభాలా కనబడ్డా కూడా 2014 మనం చేసిన, అంతకుముందు కేసీఆర్ గారు చేసిన సమగ్ర కుటుంబ సర్వే తర్వాత పెరిగిన జనాభా మొత్తం పోల్చుకుంటే అందాజా ఇప్పుడు 32 లక్షల మంది ఉండొచ్చు ఈ జిల్లాలో అని తెలుస్తున్నది. ఎందుకు ఈ నంబర్ స్పెసిఫిక్గా నేను చెప్తా ఉన్నా అంటే, ఇంత జనసాంద్రత కలిగినటువంటి ఈ జిల్లాలో మేడ్చల్ని సపరేట్ జిల్లా చేసిన తర్వాత, అంతకుముందు ఈ ప్రాంతం అంతా కూడా రంగారెడ్డిలో ఉండేది. రంగారెడ్డి కలెక్టరేట్ రావాలంటే అందరు ఖైరతాబాద్కి వచ్చేది. ఖైరతాబాద్కి వస్తున్నారు అని అంటే లక్కడి కప్పుల దగ్గర ఉన్న రంగారెడ్డి కలెక్టరేట్కి వచ్చేది. అటు వస్తున్నారంటే సిటీలో ఉన్న ఇంకా కొన్ని అవో ఇవో పనులు చేసుకొని వాటితో పాటు మిగతా పనులు చేసుకునేటట్టు ఉండేది. కాకపోతే ఇప్పుడు ఏమైపోయిందంటే కలెక్టరేట్ని మొత్తం తీసుకుపోయి షామీర్పేటలో పెట్టడం జరిగింది. సో షామీర్పేటలో కూడా డైరెక్ట్గా ఔటర్ రింగ్ రోడ్ మీద లేకుండా కొంత లోపలికి అని పెట్టింది. సో ఈ ఉప్పల్లో, అదేవిధంగా రామాంతపూర్లో, అదేవిధంగా కుకట్పల్లి నుండి పని ఉన్న వాళ్ళు వెళ్ళాలంటే కూడా ట్రాఫిక్ వల్ల, ఔటర్ రింగ్ రోడ్ రష్ వల్ల దాదాపు ఒక రోజంతా పోయే పరిస్థితి ఇప్పటికి కూడా ఉన్నది. అంటే విచిత్రమైన పరిస్థితి అయిపోయింది. మనం జనరల్గా కొత్త జిల్లా ఏర్పాటు చేస్తే కలెక్టరేట్లు దగ్గర తెచ్చుకుంటాం, కానీ ఇది దూరం అయిపోయిన పరిస్థితి అయిపోయింది. ఈ విషయాన్ని చాలామంది కూడా నాకు చెప్పడం జరిగింది. మరి దాన్ని మార్చుకోవడం ఎట్లా అంటే, 2 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. కలెక్టర్ గారు అట్లీస్ట్ ఆర్డీఓ ఆఫీసులలో ఒక్కొక్క రోజు వచ్చి కూర్చుంటే చాలా సమస్యలు తీరుతాయి అనేటటువంటి ఒక అంశం కూడా కొంతమంది సూచన చేయడం జరిగింది. సరే, అది సాధ్యమవుతుందా కాదా కానీ మంచి సూచన. ప్రజలు స్పష్టంగా పడుతున్నటువంటి ఇబ్బంది గురించి తెలిసింది. ఎందుకంటే ప్రజావాణి పెట్టినా ఇంకోటి పెట్టినా అందరూ కూడా అక్కడ దాకా పోవాల్సి వస్తుంది కాబట్టి ఆ ఇబ్బంది ఉందని చెప్తున్నారు. అదేవిధంగా ఎంత ఘోరం అంటే, హైదరాబాద్ పక్కన ఉన్నటువంటి ఈ జిల్లాలో 32 లక్షల మంది ఉంటే ఒక్కటంటే ఒక్కటి కూడా హాస్పిటల్ మంచిది పెద్దది లేదు. అసలు 100 బెడెడ్ హాస్పిటల్ కూడా లేదు. చాలా సర్ప్రైజ్ అయినా నేను చూసి. 7 పిహెచ్సిలు ఉన్నాయి, చాలా సబ్ సెంటర్స్ ఉన్నాయి, కాకపోతే 100 బెడెడ్ హాస్పిటల్ కూడా లేదు. కనీసం 32 లక్షల మంది హైదరాబాద్ పక్కన ఉన్నారు. మరి ఏంది దీనికి అని అంటే, ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఇప్పుడు కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఉన్న వాళ్ళ హాస్పిటల్స్ ఉన్నాయి. అవి తప్పితే మళ్ళీ మొత్తం అందరూ కూడా ప్రైవేట్కి పోవాల్సిందే. సిజేరియన్ అయితే ఎక్కడి వాళ్ళైనా గాంధీకి రిఫర్ చేస్తున్నారు. నిన్న మేము జవహర్ నగర్లో చూసినాం, ఇవాళ ఇప్పుడు కేపీహెచ్బి దగ్గరికి పోయి చూసినాం. ఇక్కడ నుండి గాంధీకి రిఫర్ చేస్తున్నారు. కీసర్లో కూడా అదే పరిస్థితి. అంటే చాలా దూరం, దాదాపుగా 1.5 to 2 hours ట్రావెల్ చేయాలి ఒక ప్రెగ్నెంట్ లేడీ ఎమర్జెన్సీలో అంటే ప్రాణం పోయే పరిస్థితి ఉన్నది తప్పితే కరెక్ట్ అయితే లేదు. మరి హైదరాబాద్కి పక్కకే ఉన్నది మేడ్చల్, కానీ అన్ని మేడ్చల్లో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో హెల్త్ విషయం మాత్రం తీవ్రంగా నెగ్లెక్ట్ కాబడింది. చాలా అన్ఫార్చునేట్ ఇది. గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఒక్కటి కూడా లేదు 100 పడకలు. కాబట్టి మేడ్చల్ జిల్లాకు ప్రత్యేకంగా ఒక్కొక్క నియోజకవర్గం చాలా పెద్దగా ఉంది. అందుకే మేము ఆల్మోస్ట్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క నియోజకవర్గం పెట్టుకునే పరిస్థితి వచ్చింది. కుత్బుల్లాపూర్ మార్నింగ్ టు ఈవినింగ్ తిరిగితే కూడా స్ట్రెచ్ సరిపోనంత ఉంది. సో ఎవ్రీ కాన్స్టిట్యున్సీలో మినిమం 100 బెడెడ్ హాస్పిటల్ పెట్టాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అందులో గైనెక్ ఉండాలి, అన్నీ ఉండాలి, కానీ 100 బెడెడ్ హాస్పిటల్స్ అయితే ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో కూడా పెట్టాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ ఏ నియోజకవర్గం, ఈ 5 నియోజకవర్గాల్లో నేను చెప్పినట్టుగా ఎక్కడికి పోయినా కూడా మిషన్ భగీరథలో వచ్చే నీళ్ళ ప్రాబ్లం ఉన్నది. కొన్ని చోట్ల అయితే వారానికి ఒకసారి వస్తున్న పరిస్థితి. అదే వీరేందర్ వాళ్ళ ఇల్లు ఎక్కడ, కుత్బుల్లాపూర్, సూరారంలో 5 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తున్న పరిస్థితి ఉన్నది. ఇక జవహర్ నగర్లో అయితే రిజిస్ట్రేషన్ కాదు,